పార్టీలో భారీగా చేరికలు. జిల్లా కేంద్రంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించిన అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు జిల్లా టీడీపీ పార్లమెంట్ కన్వీనర్ దేగాం యాదగౌడ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరారు. నా తెలుగుదేశం పార్టీ సోదరులందరికీ ఇందూరు పట్టణము నిజామాబాద్ ఈరోజే రుద్రూరు మండలం నుంచి మరి టీఆర్ఎస్లో పనిచేసి మళ్ళీ నా స్వగృహంకు వస్తానని చెప్పేసి మరి మతిన్తో పాటు నిషాద్, హుజూర్, అలాగే అంబర్ సాయిల ఆధ్వర్యంలో పెద్ద సాయిలు, టీకే బాబు, అంగిర్గ సాయిలు, దత్తు మరియు ఇంకా కొంతమంది ముఖ్యమైనటువంటి కార్యకర్తలు మరి ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు కార్యాలయంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కాండువా వేసుకొని తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా మరి ఈరోజు ముఖ్యమైనటువంటి దినం 15 ఆగస్టు, మరి 79 సంవత్సరంలో అడిగిడుతున్న శుభ సందర్భంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి మంత్రి గారు ఏదైతే వచ్చిందో ఆయనతో పాటు ఇప్పుడు చేయనటువంటి నిషార్ కానీ, హుజూర్ కానీ, సాయిలకు కానీ, పెద్ద సాయిలకు కానీ, బాబుకు కానీ, టీకే బాబుకు కానీ, అంగిర్క సాయిలు కానీ, దత్తుకు కానీ స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ తరఫున మీరు ఇన్ని రోజులు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత 1982లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అప్పటి పరిణామాలు, తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా అభివృద్ధి చేయడం జరిగిందనేది మరి అన్నింటినీ ఒకసారి అవగాహన చేసుకొని మధ్యన తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నడుస్తుంది. మరి ఆ రోజు అభివృద్ధి లేని సమయం లోపల బడుగు బలైన వర్గాలకు కానీ, దళిత మైనార్టీలకు కానీ ఏ ప్రకారం తెలుగుదేశం పార్టీ స్వాగతించి వాళ్ళకు పెద్దపీట వేసిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబో కాలంలో కూడా మరి తెలుగుదేశం పార్టీని అక్కడ ఆంధ్రలా, ఇక్కడ తెలంగాణలో ఇరువైపులా అన్నదమ్ముల మాదిరిగా ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉంది. కాబట్టి ఏదైతే తెలుగుదేశం పార్టీని తీర్థం పుచ్చుకొని రావాలని వచ్చిర్రో నా సోదరులకు స్వాగతం తెలుగుదేశం పార్టీ తరఫున నిజామాబాద్ పార్లమెంట్ తరఫున తెలియజేస్తూ రాబో కాలంలో మళ్ళీ ఒకసారి తెలుగుదేశం పార్టీ మరి పొత్తులో వెళ్తుందా లేకపోతే ఏ విధంగా వెళ్ళినా పార్టీ రాష్ట్రంలో అధికార దిశగా అడుగులేయాల్సినటువంటి పరిస్థితి ఉందని, ఆసన్నమైందని చెప్పి మరి ఈరోజు ఏ మధ్యన ఏదైతే నిర్ణయం తీసుకొని తన సహచరులందరినీ తీసుకొని వచ్చి జైన్ అయినరో వాళ్ళ తరఫున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ 15 ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేస్తాను.